నమస్తే సార్. నమస్తే అండి. అండ్ మీకు మీ ప్రేక్షకులందరికీ జై భారత్ అండి. థ్యాంక్ యూ సార్. టీడీపీ జనసేన గెలిస్తే సీఎం ఎవరవుతారు అనే ఒక క్వశ్చన్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ సిబిఎన్ గారే అవుతారు అని చెప్పేసి అన్నారు. కానీ ఈ మధ్య మనం వింటున్నది ఏంటంటే 2.5 years పీకే, 2.5 years సిబిఎన్ అన్నట్టుగా మాట్లాడుకున్నారు. దీని గురించి అంటే ఒకటండి, ఇప్పుడు పొత్తు సీట్లు డిస్ట్రిబ్యూషన్ అవ్వలేదు. సీఎం అనేది కొంచెం ఏ పార్టీకి ఎన్ని సీట్లు డిసైడ్ చేయకుండా తగిన మెజారిటీ లేకుండా చాలా కష్టం అవుతుంది, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే విడిపోయి అభివృద్ధి లేక, రాజధాని లేక, పోలవరం పూర్తి చేయక, తర్వాత రైల్వే జోన్ రాక, కడప స్టీల్ ప్లాంట్ రాక, పరిశ్రమలు రాక, రకరకాలుగా వెనకబడి ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం అండి ఆంధ్రప్రదేశ్. రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్లు ముందు పెట్టాలి, కానీ ముఖ్యమంత్రి పంచుకుంటారా, ముఖ్యమంత్రి ఎవరవుతారు, వీళ్ళకు మెయిన్ అదేనండి. ఈ పార్టీలకి ముఖ్యమంత్రి కుర్చీ ఇంపార్టెంట్ తప్ప రాష్ట్రం అయితే, రాష్ట్ర ప్రయోజనాలు అయితే వీళ్ళకి అసలు పట్టదు. అందుకని నేను ప్రజలకి మీ స్టూడియో ద్వారా విజ్ఞప్తి చేసేది ఒకటే, వీళ్ళు కుర్చీల కోసం కొట్లాడుకునే వాళ్ళు, వీళ్ళు రాష్ట్ర అభివృద్ధి వీళ్ళకి పట్టదు. దయచేసి ఒకసారి ఆలోచించి రాష్ట్రం కోసం, రాష్ట్ర హితం కోసం పనిచేయాలని ముందుకొచ్చిన జై భారత్ పార్టీని అందరూ పెద్ద మనసుతో ఆలోచించి మాకు మద్దతుగా నిలిస్తే రాష్ట్రం ముందుకెళ్తుంది. రాష్ట్రం పురోగమిస్తే సమాజం బాగుపడుతుంది. సమాజం బాగుపడితే మనం అందరం బాగుంటాము. కొన్ని కుటుంబాలు కాదు, లేకపోతే 2-3 వ్యక్తులు ముఖ్యమంత్రుల కోసం కుర్చీల కొట్లాటగా రాజకీయాన్ని మారుస్తున్నారు. ఈ ట్రాప్లో మీరు పడకుండా నిజాయితీగా ఆలోచించి ప్రలోభాలకు లొంగకుండా ఈసారి ఎన్నికల్లో మీ తీర్పు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సార్, ఇప్పుడు మరి మీ పార్టీ ఏ స్థానాల్లో నిలబెట్ట మా పార్టీ ఇప్పటికైతే 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో 25 పార్లమెంట్ సెగ్మెంట్స్లో పోటీ చేయబోతుందండి. ఓకే, అంటే ఆల్రెడీ క్యాండిడేట్ ఫిక్స్ అయిపోయారా? అర్జీలు పెట్టుకుంటున్నారు, రకరకాల సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ కలుస్తున్నారు, పోటీ చేస్తామని ఇంట్రెస్ట్ చూపుతున్నారు. వాళ్ళ బయోడేటాస్ అన్ని తెప్పించుకొని స్క్రూటినీ జరుగుతుంది. అన్ని స్థానాల్లో పోటీ చేస్తామండి. అంటే జనరల్గా ఇప్పుడు మనము రాజకీయాలు అంటేనే ఇప్పుడు పదవుల్లోకి ఇప్పుడు రౌడీ షీటర్లు ఎక్కువ వస్తున్నారు. ఇప్పుడు మనం కొడాలని అంటారు, చాలామందిని అంటారు, పేర్ని నాని కానీ, వీళ్ళంతా రౌడీలు అని. అలా రౌడీ బ్యాక్గ్రౌండ్ లేకుండా తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయంట? ఖచ్చితంగా మా అధ్యక్షుల వారు కొన్ని విషయాల్లో చాలా క్లియర్గా ఉంటారండి. ఇలాంటి ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళని, భూ కబ్జాలు చేసిన వాళ్ళని, అక్రమ మద్యం వ్యాపారం చేసేటోళ్ళని, ఇసుక దందాలు చేసేవాళ్ళని, ఈ అక్రమార్కులు మా దగ్గరకు వచ్చేదానికి కూడా నాకు తెలిసి వాళ్ళు సాహసం చేయరు. వచ్చినా కానీ వాళ్లకు సీట్లు ఇచ్చి వాళ్ళకు కొంచెం బెటర్ ప్లేస్మెంట్స్లో వాళ్ళని కూర్చోబెట్టే పరిస్థితులు మా దగ్గర ఉండవండి. మా దగ్గర సమాజ హితం కోరుకునే వాళ్ళు, సమాజం కోసం పనిచేసేవాళ్ళు, రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లాలనే భావన ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మీరు చెప్పిన పేర్లు అలాంటి వాళ్ళు కానీ, లేకపోతే నేను చెప్పినట్టు భూ బకాసురులు కానీ, లేకపోతే ఇసుకను దోచేసేవాళ్ళు కానీ, మద్యం వ్యాపారాలు చేసేవాళ్ళకి మా దగ్గర దరిదాపుల్లో ప్లేస్ ఉండదండి. అంటే ఇప్పుడు మొత్తానికి చదువుకున్న వాళ్ళని తీసుకుంటామని అంటున్నారు. చదువుకున్న వాళ్ళు, సమాజం పట్ల అంకిత భావం ఉన్నవాళ్ళు, కొంచెం నిజాయితీగా ఉండేవాళ్ళు, ట్రాన్స్ఫర్మేటివ్ పాలిటిక్స్ అండి. ఇప్పుడు రాజకీయాలంటే మీరు చెప్పినట్టు ఇందాక కొనుగోళ్లు అమ్మకాలుగా మార్చేశారు. కులాలు, మతాలతో ప్రలోభాలు పెట్టే దాని నుంచి రాజకీయాన్ని రాజకీయంగా రాష్ట్ర హితం కోసం చేసే రాజకీయాల వైపుగా మేము తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా జై భారత్ పార్టీ అండి. ఇప్పుడు అలా చేయకపోతే బూతులు తిట్టుకునే పార్టీలా కంటిన్యూ అవ్వాలనుకుంటే, లేకపోతే అక్రమ ఇసుక రవాణా వ్యాపారాలు చేయాలనుకుంటే, లేకపోతే భూ కబ్జాలు చేసుకోవాలంటే, లేకపోతే ఇల్లీగల్ గంజాయి వ్యాపారాలు చేసుకోవాలా అనుకున్నప్పుడు ఆల్రెడీ ఉంది ఆ సెటప్. ఆ పార్టీలన్నీ అలానే ఉన్నాయి. కొత్తగా మేము దానికి భిన్నంగా చేయకపోతే పార్టీ పెట్టాల్సిన అవసరం మాకేముంది? సో మేము వాటన్నిటికీ భిన్నంగా అక్రమ మద్యం కానీ, అక్రమ ఇసుక కానీ, లేకపోతే భూదందాలు కానీ, గంజాయి సాగు కానీ, వీటన్నిటికీ భిన్నంగా, వీటన్నిటికీ దూరంగా ఒక సుస్థిరమైన అభివృద్ధి, సుస్థిరమైన పాలనతో కూడుకున్న రాజకీయాలు చేసేదానికి మేము ముందుకు వచ్చాము. అంటే అనుకుంటున్నారా ఇవన్నీ లేకుండా, అంటే ఇప్పుడు ఈ భూ కబ్జాలు కానీ, ఈ ఇల్లీగల్ వ్యాపారాలు ఏమీ లేకుండా తీసుకొస్తాం అని చెప్పేసి అంటున్నారు కదా, నిలదొక్కుకోగలుగుతారా ఇన్ని పార్టీలో ఉన్న? అన్ఫార్చునేట్ అండి. ఏంటంటే ఇప్పుడు 75 సంవత్సరాలు ఇండిపెండెంట్ ఇండియాలో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దే కేమ్ అవుట్ విత్ వెరీ నైస్ స్లోగన్కి, ఆజాదీగా అమృత్ మహోత్సవ్. ఆజాదీ చాలా మంచి పదము, అమృత్ మహోత్సవ్ చాలా మంచి పదము. కానీ ఆజాదీగా అమృత్ మహోత్సవ్ భారతదేశంలో ఎలక్షన్లు వచ్చేసరికి మందు, మద్యం, కులం, మతం అన్నీ వాడేసి దాన్ని చాలా పొల్యూట్ చేసేసారండి. ఈ 75 సంవత్సరాలుగా వీళ్ళు చేసిన ఈ అరాచకాలని, వీళ్ళు సెటప్ చేసిన ఈ రాజకీయ వ్యవస్థని మార్చాలంటే ఓవర్ నైట్లో అవ్వకపోవచ్చు,
కానీ ఖచ్చితంగా మా అడుగులు ఆ దిశగానే ఉంటాయి, ఆ మార్పు దిశగానే ఉంటాయి. ఖచ్చితంగా సాధిస్తాం. కొంచెం లేట్ అవ్వచ్చు కానీ సాధించడం మాత్రం పక్కా. సార్ ఇప్పుడు మొన్న అంటే రీసెంట్గా పెట్టారు, ఇప్పుడు 2023 డిసెంబర్లో పెట్టారు మీరు పార్టీ, అంటే సార్ జేపీ జేడీ గారు. జేడి నారాయణ గారు, జేడి జేడి లక్ష్మీనారాయణ గారు, సారీ జేడి లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు డిసెంబర్లో పెట్టిన పార్టీ ఇది. అంటే నమ్మే పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటారా ప్రజలు? అంటే ఒక నమ్మేదానికి క్రైటీరియా ఏమైనా ఉందంటే ఇలా ఉంటే నమ్ముతారనే క్రైటీరియా ఏమైనా ఉంటుందా? అంటే మనం జనరల్గా చూస్తున్నాం కదా, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మా అధ్యక్షుల వారి ట్రాక్ రికార్డ్ చూడండి. పోలీస్ ఆఫీసర్గా ఎంత నిజాయితీగా ఎంత హానెస్ట్గా ఉన్నారో ఒకటి తెలుస్తుంది మీకు. వచ్చిన తర్వాత ఓటుకు డబ్బులు ఇచ్చి కొనే పార్టీలో వెళ్ళాలి ఆయన. 2019లో పోటీ చేసినప్పుడు అప్పటికి జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చెప్పిన జనసేనతో ఉన్నారు ఆయన. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత రకరకాల పార్టీల నుంచి ఆహ్వానాలు ఉన్నా కానీ వాటన్నిటికీ దూరంగా జరిగి వీళ్ళతో మనం అనుకున్న భావాల్ని ముందుకు తీసుకెళ్ళలేము అని ఆయన 3.5-4 సంవత్సరాలుగా రకరకాల జనాల్ని కలిసి ఫౌండేషన్ ద్వారా ఆయన చేయాల్సిన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళారు. ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా ముందుకెళ్తున్న క్రమంలో రకరకాల జనాలు, రకరకాల సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ వాళ్ళు ముందుకు వచ్చి మీరు పార్టీ పెడితే బాగుంటుంది సార్ అని ఒక అభ్యర్థన తీసుకొచ్చారు. అలా ఈ జై భారత్ నేషనల్ పార్టీ అనే పార్టీ ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ. సార్ పెట్టిన ప్రజల అభ్యర్థన మేరకు ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ ఇది. సో ఖచ్చితంగా మా సార్ ట్రాక్ రికార్డ్ కానీ ఇవన్నీ చూసుకుంటే జనాలు నమ్మేదానికి ఆస్కారం చాలా ఎక్కువ ఉందండి, చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పార్టీస్తో వీళ్ళు చేస్తున్న కుయుక్తి రాజకీయాలతో విసుగు చెంది ఉన్నారు జనాలు. సో అక్కడ జనాలు ఏంటంటే కొంచెం మార్పు కోసం చూస్తున్నారు, అది మంచి మార్పు కోసం చూస్తున్నారు. మార్పు అంటే ఒక మనిషిని మార్చి ఇంకొక మనిషిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టేది కాదు, వ్యవస్థలో వచ్చే మార్పుల కోసం జనాలు ఈగర్లీ వెయిటింగ్ అండి. అందులో ఆ ప్రయత్నంలో భాగంగా జనాలు ఖచ్చితంగా మా వైపు నిలుస్తారని నమ్మకం మాకు. సార్ మీరు జనసేనతో అంటే పీకే గారితో వర్క్ చేశారని చెప్పేసి విన్నాము, మరి బయటికి రావడానికి గల కారణాలు? ఏమో అండి, ఆయన వారాహి యాత్ర స్టార్ట్ చేస్తున్న రోజు అందరినీ స్టాఫ్ మొత్తాన్ని తీసేశారు. అందులో నేను ఉన్నాను, వచ్చేసాను. ఎందుకు తీసేశారు ఏంటో నాకైతే రీజన్ తెలియదు. మీ సేవలు చాలు, వేరే ఆల్టర్నేట్ చూసుకోండి అన్నారు, బయటకు వచ్చేసాను అంతే. అంటే మీరు అక్కడ ఏ వర్క్ చేసేవాళ్ళు? అంటే నేను డిఫరెంట్ వర్క్స్ ఉండేయండి. బ్యాక్ ఎండ్లో వర్క్ చేసేవాడిని. స్పెసిఫిక్గా ఒక వర్క్ అనేం లేదు. కౌలు రైతులు చెక్కులు పంచేటప్పుడు మేము గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి వెరిఫికేషన్కి వెళ్ళేవాళ్ళము. తర్వాత పార్టీ మీటింగ్స్ ఏమైనా ఉంటే బ్యాక్ ఎండ్ వర్క్స్కి వెళ్ళేవాళ్ళము. అక్కడి నుంచి నేను బయటకు వస్తున్న టైంలో నేను పవన్ కళ్యాణ్ గారికి న్యూస్ కరెస్పాండెంట్గా చేశానండి. అందులో నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ వరకు నేను చూసేవాడిని. చూసి కంపైల్ చేసి ఆయనకు పంపించాల్సి ఉంది. సో మీరు అంటే పీకే గారితో వర్క్ చేసినప్పుడు అంటే హ్యాపీగానే ఉండేవారా? అంటే పీకే కదా అనే ఆ పార్టీ ఉద్దేశాలను చూసి చాలా మంది జాయిన్ అంటే అవుతారు. నేను ఒకటండి, అంతకుముందు ఆయనతో నాకు ఎలాంటి పరిచయాలు కానీ ఏ కనెక్షన్స్ లేవు. ఆయన పబ్లిక్ స్పీచెస్ విని పార్టీ సిద్ధాంతాలు నచ్చే వెళ్ళాను నేను. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన చుట్టూ ఉన్న సెటప్ని చూసి, ఆ చుట్టూ ఉన్న మనుషుల్ని చూసి ఇక్కడున్న సిద్ధాంతాలు వేరు, ఈయన చేస్తున్న పనితీరు వేరు ఉందని అనిపించింది. అండ్ ఆయన మాట్లాడే మాటలుగాను ఈ చుట్టుపక్కల ఉండే జనాలు చేసే చేష్టలకు పొంతం లేకుండా ఉందన్నమాట అనిపించింది. చాలాసార్లు అనిపించింది. ఈయన బయటకు మాట్లాడేది ఒకటి ఉంది, లోపల జరిగేది ఇంకోటి ఉంది. ఇలాంటి మనుషుల్ని పక్కన పెట్టుకొని ఈయన సమాజంలో అనుకున్న మార్పులు తీసుకురాగలరా? కనీస రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్ళందరూ పక్కన ఉన్నారు కదా అనిపించింది. చాలాసార్లు అనిపించింది. చాలామందితో డిస్కస్ చేసాము. యాక్చువల్గా 2022 డిసెంబర్లోనే నేను వచ్చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా అక్కడ నుంచి. బట్ వేరే కొలీగ్ ఒక అతను లేదు ఉండు పని చేయి, ఒకసారి ఆయనతో కలిసి మాట్లాడి చెప్పేసి వెళ్ళిపోన్నారు. సో ఇంకొక 6 months అలా వెయిట్ చేసాం. మీలో వాళ్ళే పంపించేశారు బయటికి. సార్ ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గురించి అండ్ మన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ గురించి ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పార్టీలు అన్నీ వాళ్ళు కుర్చీల కోసం కొట్లాడుకుంటున్నాయి తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం కొట్లాడట్లా. రాష్ట్ర ప్రజల్ని ఆర్థిక స్వావలంబనగా స్వతహాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని ఆర్థికంగా నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా అయితే చేయట్లేదు.